వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బోగస్ విద్యార్థుల పేరుతో ప్రభుత్వ నిధుల దోపిడీ. ఎంఈఓ తనిఖీల్లో బయటపడిన బోగస్ నమోదు. నంద్యాలలో ఎస్సీ ఎస్టీ బాలుర వసతి గృహంపై ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు. పెళ్లి బృందంపై లారీ బీభత్సం, 4 మృతి. రోడ్డు మధ్యలో భారీ గుంత, బీజేపీ సర్కారుపై విమర్శలు. పెండ్లి కారు బోల్తా, త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం. పత్తి పంటను కాపాడుకోవడానికి రైతు కుటుంబం అగచాట్లు. డ్రమ్ముల్లో నీరు తెచ్చి బకెట్లతో పంటలకు జీవం. రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన 24 నెలల్లో పూర్తి చేస్తాం. డేట్ రాసి పెట్టుకోండి. సీఎం చంద్రబాబు హామీ. పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్లిన జనసేన నేతలు. గోడలు దూకి రావణ్పై దాడి యత్నం. బూతులతో హల్చల్. విజయ్ త్రిషాపై కామెంట్స్. డిఎంకే ఎమ్మెల్యే అరెస్ట్. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథికి మహిళల షాక్. నెలకు 1500 ఎందుకు ఇవ్వడం లేదని మహిళల ఆగ్రహం. అమర్నాథ్ యాత్రలో భారీ వర్షం, భక్తులకు కష్టాలు. నంద్యాల మండలం పులిమద్ది ప్రభుత్వ పాఠశాలలో హాజరు అక్రమాలు వెలుగు చూశాయి. రికార్డులలో 14 మంది విద్యార్థులు ఉన్నట్లు నమోదు చేయగా తరగతి గదిలో కేవలం 4 ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఎంవీఓ బ్రహ్మం నాయక్ తనిఖీ నిర్వహించి బోగస్ నమోదు, పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగుల పంపిణీపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యకు నివేదన పంపినట్లు తెలిపారు. ఎన్నో క్లాస్ మీరు? నువ్వు ఈ క్లాస్ చెప్పమ్మా. ఇప్పుడు ఇందాక అంతే చెప్తే నువ్వు ఉన్నావు కదా. తర్వాత నెక్స్ట్ గుండి నిహారికమ్మా. నిహారిక ఎవరమ్మా? నువ్వే కదా మాట్లాడతావా? మరి చెప్పాలి కదా. మీరు ఇది చెప్పకపోవడం వల్లే. తర్వాత మీ పేరు నేను చెప్పలేకపోతే ఎట్లా? నెక్స్ట్ ముల్లా షెహిస్తా. ముల్లా షెహిస్తా మళ్ళీ అమ్మాయి నంద్యాల మండలము పులిమద్ది గ్రామంలో ఫౌండేషనల్ ప్రాథమిక పాఠశాలల గురించి నిన్నటి దినమున ఆంధ్రజ్యోతి పేపర్లో రికార్డులకే పరిమితం అనేటువంటి శీర్షికన ఒక న్యూస్ రావడం జరిగింది. అందులో భాగంగా ఈ పాఠశాలకు తనిఖీ చేసి ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఫిజికల్గా ఎంతమంది ఉన్నారు, రికార్డు పరంగా ఎంతమంది ఉన్నారు, నిన్న వచ్చినటువంటి పేపర్లో ఏ విధంగా ఇన్ఫర్మేషన్ దీనికి క్యారీ చేయడం జరిగింది, చూడడం జరిగింది. నిన్నటి దినమున ఒక్కటే పిల్లవాడు ఉన్నాడు అని చెప్పి పేపర్లో వేయడం జరిగింది. కానీ ఈరోజు మేము రికార్డులో ఆ పిల్లలు ఫిజికల్ గా చూస్తే 3 పిల్లలు ఉన్నారు. ఇక్కడ సెకండ్ క్లాస్ లో 1 ఉన్నారు. ఫస్ట్ క్లాస్ లో 2 పిల్లలు ఈరోజు హాజరు కావడం జరిగింది. కానీ మనకు రోల్లో మాత్రం 14 మంది పిల్లలు టోటల్ గా చూపించడం జరిగింది సదర్ హెడ్ మాస్టర్. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తాము. దానిపైన తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల బొమ్మసత్రం ప్రాంతంలోని ఎస్సీ ఎస్టీ బాలుర వసతి గృహాలను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి సౌకర్యంపై ఆరా తీశారు. ఎస్సీ హాస్టల్లో ఆహార సౌకర్యాలు సరిగా లేకపోవడంపై వార్డెన్పై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మౌనం ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, నిర్లక్ష్యం కొనసాగితే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మనిషికి 30 ఆయన కొత్తగా
ఇచ్చేది ఎవరు? మేము బయట సార్. లేదు ఆన్సర్ కాదు. మనిషికి 30 గ్రాములు వేసినా కానీ రేషన్ ఇచ్చేది నీకు 4 కేజీలు వస్తాయా? కొమ్మల సత్రము నంద్యాల ట్రైబల్ హాస్టల్ పోస్ట్ మెట్రిక్ లో ఉన్నాను. చాలా ఘోరంగా ఉంది ఇక్కడ. ఎవరు వెంకటేశ్వరం మాట వాడను, ఏమి ఇవ్వడం లేదు పూర్తిగా. జేసీ గారికి కూడా ఇప్పుడే కంప్లైంట్ పెట్టాను ఫోన్ త్రూ. ఇక్కడ ఒక బ్లైండ్ సార్ ఉన్నారు డీడీగా ఇన్ఛార్జ్. ఇమీడియట్గా మీరు ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకు లేడీస్ని ఇచ్చి జడ్జి దాంట్లో పడేస్తారు? ఆమె ఏమంటే పోలీస్ కేసు పెడతా ఉందంట, పోలీసులు పిలిపిస్తుందంట. వీళ్ళు ఏమన్నా అడిగితే కన్నా టౌన్ అండి ఇది. టౌన్లో కూడా ఇట్లా ఇంత ఘోరంగా జరిగితే ఎట్లా? ఇంతమంది మీడియా ఉంది, ఇంత జరుగుతూ ఉంది. ఈవెన్ ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేయండి. డిప్యూటేషన్ ఎవరైనా డిప్యూటేషన్ చేసి ఎవరైనా మేల్ వేయండి. ఇక్కడ కొంచెం చూసి క్యాపబుల్ పర్సన్. 50 మంది పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు, పెద్ద పిల్లలు. టౌను చాలా దారుణంగా ఉందండి ఇక్కడ. మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి ఈ విషయంలో. మీరు మాట్లాడి ఇక్కడ నంద్యాల బొమ్మల సత్రం దగ్గర పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ లో ఉన్నాము. బీసీ పోస్ట్ మెట్రిక్ అండ్ ఎస్సీ 2 హాస్టల్స్ ఉన్నాయి. పోస్ట్ మెట్రిక్ డిగ్రీ పిల్లలు చాలా దారుణంగా ఉంది. ఇక్కడ భోజనాలు పెట్టడం ఇంకోటి. ఇక్కడ వార్డెన్స్ పూర్తి స్థాయిలో స్వార్థానికి పాల్పడి ఎటువంటివి కూడా మెనూ డివైడ్ చేసి చాలా దారుణంగా పెడతా ఉన్నారు భోజనాలు. ఇది చాలా నేను ఇంతవరకు ఇట్లాంటి పరిస్థితులు ఆడ చూడలే కూడా వాస్తవం చెప్పాలంటే. ఏదైనా చిన్న కొంచెం ఉంటే ఏదైనా రెక్టిఫై చేసుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళము. వీళ్ళకి ఏం చెప్పాలా, అధికారులకు ఏం చెప్పాలా అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. ఎంత నిర్లక్ష్యము. ఈ అధికారులు కూడా ఏం గాడిదలు చేస్తున్నారో ఏమో మాకేం అర్థం కావడం పరిస్థితి ఇది. నిజంగా వీడికి వచ్చి చూసి వీళ్ళ పిల్లలతో మాట్లాడితే అన్ని పూసగుచ్చినట్టు అన్ని చెప్తా ఉన్నారు. ఈ వార్డుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమన్నా చేయండి, మేము పెట్టేది ఇదే, మేము సంపాదించుకోవాల్సిందే, మేము కూడబెట్టుకోవాల్సిందే అనే పరిస్థితిలో ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా ఖమ్మం సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందానికి చెందిన 4 మృతి చెందగా 7 తీవ్రంగా గాయపడ్డారు. వినాయక స్వామి ఆలయం వద్ద పూజలు చేసి బయలుదేరుతుండగా వేగంగా వచ్చిన లారీ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. వధువు గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడగా క్షతగాత్రులను మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. పెళ్లి వేడుక విషాదంగా మారింది. గుజరాత్లోని సూరత్లో భారీ వర్షాలకు కొత్త రోడ్డు కుప్పకూలి మధ్యలో భారీ గుంత ఏర్పడింది. అందులో ఓ లారీ కూరుకుపోవడంతో బయటకు తీయడానికి అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనపై బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. స్మార్ట్ సిటీ నిధులు ఎక్కడికి వెళ్ళాయంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అనకాపల్లి జిల్లా ఎస్ రామవరం మండలం గోకులపాడు వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. కారులో వరుడు వధువుతో పాటు 5 ప్రయాణికులు ఉండగా అదృష్టవశాత్తు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఏ ఫోన్ ఇది? వికారాబాద్ జిల్లా చెన్నారం గ్రామంలో రైతు అచ్చయ్య కుటుంబం పత్తి పంటను కాపాడేందుకు తీవ్ర కష్టాలు పడుతుంది. DCM వాహనంలో డ్రమ్ములతో నీరు తెప్పించి పైపులు బకెట్ల సహాయంతో మొక్కలకు నీళ్లు పోస్తూ పంటను నిలబెట్టుకునేందుకు శ్రమిస్తుంది. రైతు కుటుంబం పోరాటం అందరినీ కదిలిస్తుంది.
రాయలసీమ చిరకాల వాంఛ అయిన స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జేఎస్డబ్ల్యూ సంస్థను మెప్పించి ఈ ప్రాజెక్టును తీసుకొచ్చామని 24 నెలల్లో ప్లాంట్ను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. డేట్ రాసి పెట్టుకోండి అంటూ పనులు వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలు జేఎస్డబ్ల్యూని మెప్పించాం. చిరకాల వాంఛ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. ఈ రోజు హామీ ఇస్తున్నా 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. ఎగ్జాక్ట్ గా 2 ఏళ్లు. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి. ఈరోజు డేట్ జూలై 3వ తారీఖు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. మచిలీపట్నంలో జనసేన నేతలు పోలీస్ కాంపౌండ్ గోడలు దూకి లోపల ఉన్న రావణ్పై దాడికి యత్నించారు. బూతులతో రెచ్చిపోతూ రావణ్ను వదిలే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరికలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్యులు రైతులు వచ్చింది. ఏం మాట సామరస్య యుద్ధం కూడా మేము చేయను. మా నాయకుడు అనాల్సిన అవసరం అతనికి ఏంటి? అతను అనగాల ఏ శక్తి ఉంది? వైసీపీ అనే దుష్ట శక్తి ఉంది. ఆ దుష్ట శక్తి వల్లే ఇప్పుడు ఈ రాష్ట్రం ఇలా ఉండిపోయింది. అసలు మేము ఎందుకన్నామని అడుగుదాకు వస్తే పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడం పంపించేస్తున్నారు. అట్లా విజయ్ త్రిషాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీయడంతో డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల విజయ్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. வண்டி பஸ் ரூட் மாதிரி போறா, அதெல்லாம் பிளாக் பண்ணுங்க சார். அவங்கதானே கம்ப்ளைண்ட். ஆமா சரி. சமச்சன வரோம் சார். வரோம். நீ இதுல யாருங்க? ஆமாங்க. நீ யாருங்க? நீ யாரா ஜீவிச்சு வரது? யார் சொல்லாதீங்க. யார் சொல்லுங்க? ఆదరణలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథికి మహిళలు ఊహించని సాగించారు. నడిరోడ్డుపై ఎమ్మెల్యేలను అడ్డుకొని సంక్షేమ పథకాలు అందడం లేదని ప్రశ్నించారు. 2 నెలల్లో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. పింఛన్లను ఎందుకు ఇవ్వడం లేదని, నెలకు 1500 హామీ ఎందుకు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఉచిత బస్సు గురించి ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటన చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నెలకు 15,000 ఇస్తారంటారు, మరి అట్లా కూడా మీటింగ్ చెప్పా, మరి ఇంతవరకు లేదు. మరి సరే ఒక్క నిమిషం అవుతావా, నేను కూడా చెప్పా కదా. చంద్రబాబు నాయుడు మీకు ఉచితంగా పెన్షన్లు ఇస్తున్నాడు అందరికి, మాకు పింఛన్ లేదు సార్, పింఛన్ లేదు మాకు. రెండోది, నువ్వు బస్సు ఎక్కితే డబ్బులు తీసుకుంటున్నారా? మరి బస్సు ఫ్రీ ఇస్తున్నాడు, మాకు ఎవరు బస్సు ఫ్రీ ఇస్తున్నాడు లేదా? మూడోది, గ్యాస్ ఇస్తున్నాడు లేదా? మరి రైతులకు అందరికి చేస్తున్నాడా లేదా? రైతులు చేసిన మహిళలు కూడా చేస్తున్నాడు కదా. ఏమి చేసలేదు సార్, మాకు ఏమి లేదు. ఇన్ని చేసిన చంద్రబాబు వినాలి, ఇన్ని చేసిన ఉన్నట్లు చెప్పుకుంటాం మేము. ఇన్ని చేసిన చంద్రబాబు ఆ 15,000 ఇవ్వకుండా పోతాడా? ఎప్పుడు చేస్తాను, అప్పుడు చేసాడు, ఇక్కడే లేదు. మనం ఎట్లా బతుకెళ్ళా, ముసలిదాన్ని బతుకం ముసలిదానికి పింఛన్ వస్తుంది, దాంట్లో తింటాం. ముసలి పింఛన్ వస్తుందా రాదా? ముసలి పింఛన్ వస్తుంది, నువ్వు బస్సులు ఎక్కుతా ఉన్నావు, ఇంట్లో గ్యాస్ తీసుకుంటా ఉన్నావు. నీ పిల్లలు ఉన్నారా? కూతురు ఏం చదువుతుంది? పెళ్లి అయిపోయింది కదా. ఆ పాపకి ఏం కావాలన్నీ చూస్తా ఉన్నాడు. ఇన్ని చేసిన చంద్రబాబు మీద అట్లా అంటావమ్మా, నువ్వు ఏమన్యాయం. అమర్నాథ్ యాత్ర తొలి రోజే భారీ వర్షం కురవడంతో కొండ మార్గాలు జారుడుగా మారాయి. అయినప్పటికీ భక్తులు ప్రతికూల వాతావరణాన్ని లెక్క చేయకుండా మంచు లింగ దర్శనం కోసం ముందుకు సాగారు. యాత్రికులకు భద్రతా బలగాలు, సహాయక బృందాలు అండగా నిలుస్తుండగా వాతావరణ పరిస్థితులను గమనించి అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. వేలాది మంది భక్తులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. कीर्तन कर रहे हैं, इधर देखो। कार्ड ला दो ना उनको। कार्ड ला दो। यहाँ तो गाड़ी कृपया करके यात्रीगण से विनती है कि वो अपने अपनी जगहों ही में विश्राम करें और अगली सूचना का इंतजार करें। आपकी सुरक्षा ही हमारे लिए महत्वपूर्ण है और हमारी यात्रा क्या है। మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.